తెలంగాణ పోలీస్ చేస్తున్న ఎఫర్ట్స్ మూలంగా ఒక 40 సంవత్సరాలుగా ఒక ఐడియాలజీ మావోయిజం పర్స్పెక్టివ్లో పనిచేస్తూ ఉన్నటువంటి ఒక సీనియర్ సిపిఐ మావోయిస్ట్ స్టేట్ కమిటీ మెంబర్, అలానే ఏసీఎం చెన్నూరి హరీష్ ఇప్పుడు మన ముందు జనజీవన శ్రవంతిలో కలవడానికి వచ్చారు. ఇందులో సీనియర్ సిపిఐ మావోయిస్ట్ స్టేట్ కమిటీ మెంబర్ డికే ఎస్జెడ్సిలో పనిచేసినటువంటి కాకర్ల సునీత గారు, ఆవిడ బద్రి, లక్ష్మి, గురు స్మృతి, సరోజ అనే పేర్లతో కూడా ఆమె ఆర్గనైజేషన్ లో పనిచేశారు. షీ ఈజ్ ఐడియాలజీ ఆఫ్ ద పార్టీ అండ్ దెన్ intellectual backbone of the party. All the teaching methodologies, all the activities to create an awareness, what kind of steps the party expecting from these cadres, అవన్నీ ఈమె డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసింది. ఏఓబి నుంచి ఆవిడ దండకారణ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చాలా రిక్రూట్మెంట్ జరిగిన సమయంలో వాళ్ళకు పార్టీ పరంగా ఐడియాలజీ ఇది కానీ పార్టీ పరంగా ఉన్నటువంటి వాళ్ళ వ్యవస్థ పైన అవగాహన గురించి వాళ్ళకి ఆమె క్లాసెస్ తీసుకోవడం జరిగింది. దీంట్లో ఆమె రిపోర్ట్స్ లో మెంబర్ గా ఉంది. అలానే ఈడిసి ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కమిటీ దాంట్లో కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసింది. ఈడ 1984లో యాక్చువల్లీ ఈమెకు పార్టీ నుంచి ఇన్ఫ్లుయెన్స్ స్టార్ట్ అయింది. ఆర్ఎస్సీలో ఉంది. 85 రాజమండ్రిలో యాక్టివ్ ఆర్ఎస్సీలో ఉన్న తర్వాత 84లో చేరినాక దాని తర్వాత అక్కడ నుంచి 1986లో ఆమె యూజీలో వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత 1986లో విజయవాడ సిఓగా పనిచేయడం జరిగింది. 86 to 90 విజయవాడ సిఓ పనిచేస్తున్నారు. అక్కడ ఆవిడ పనిచేసే సమయంలోనే మీరు సుధాకర్ అని పేరు విని ఉంటారు. ఈ మనము 2004లో మావోయిస్ట్ తో టాక్స్ జరిగినప్పుడు ఆయన మావోయిస్ట్ తరఫున రిప్రజెంట్ చేశాడు గవర్నమెంట్ ఈ టాక్స్ లో, చర్చల్లో. ఆయన చలం అని ఆయన పేరు, ఆయన పెళ్లి చేస్తున్నారు. అట్లానే ఉన్నప్పుడు యాక్టివిటీలో 92 తర్వాత ఆవిడ గుంటూరు సిఓగా పనిచేశారు. గుంటూరులో పనిచేసిన తర్వాత నల్లమల వెళ్ళారు. నల్లమల వెళ్ళి నల్లమలలో ఈవిడ చాలా ఏరియాస్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ ఎన్కౌంటర్స్ లో కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ నల్లమల ఏరియాలో ఉండడం జరిగింది. యాక్టివ్ గా రోల్ ప్లే చేశారు. ఎన్కౌంటర్, దాని తర్వాత నేషనల్ పార్క్ లో కూడా ఇంకొక ఎన్కౌంటర్ లో టోటల్ గా అన్ని కలిపి 5 ఎన్కౌంటర్స్ లో ఈవిడ షీ వాజ్ దేర్ పార్ట్ ఆఫ్ దోస్ ఎన్కౌంటర్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ విత్ ద పోలీస్. ఈమె పార్టీ ఐడియాలజీ ప్రకారం వాళ్ళు చేసే క్రాంతి అనే మ్యాగజైన్ ఒక ఇంపార్టెంట్ కాంట్రిబ్యూట్ చేసింది. ఇలానే ప్రెస్ లాగా వాళ్ళలో పనిచేశారు. అయితే ముఖ్యంగా ఇక్కడ మీకు చెప్పేది మా తరఫున పోలీస్ తరఫున విజ్ఞప్తి కానీ ఏంటంటే, ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఇనిషియేటివ్స్ మూలంగా వీళ్ళంతా మావోయిజంలో ఆ రోజుల్లో వెళ్ళారు. మేము ఎందుకు వెళ్ళారు అని ఇప్పుడు క్వశ్చన్ చేయడం కాదు. 40 సంవత్సరాల కింద జరిగిన విషయాన్ని ఈరోజు ఆ నిటిగ్రిటీ వెళ్ళడం ఇష్టం లేదు. కానీ ఈరోజు వాళ్ళు ఒక రైట్ పాత్ లో వస్తున్నారు అని తెలిసినప్పుడు, మెయిన్ స్ట్రీమ్ లో కలిసి ప్రజలతో కలిసి పనిచేస్తాం వచ్చినప్పుడు తప్పకుండా ఆహ్వానం పలకడం జరుగుతుంది. అందుకోసమే వీళ్ళపైన రివార్డ్ ఎంత మనీ ఉందో అది మీకు చెక్స్ ఇప్పుడే నేను అందజేస్తాను. ప్రభుత్వం ఆ చెక్స్ కూడా అందజేయమని వీళ్ళు మనకు వచ్చి కలిసి ఈ విధంగా మేము జనజీవన శ్రవంతి వస్తామని చెప్పిన తర్వాత వాళ్ళకి రావాల్సినటువంటి మనీ కూడా వాళ్ళకి ఇస్తాం, సో దట్ దే కెన్ లీడ్ బెటర్ లైఫ్. మీకు మొత్తంగా చూసుకుంటే 387 కార్డర్స్ మన దగ్గర వచ్చి వాట్ ఎవర్ యూ కాల్ సరెండర్, వీ కాల్ కమింగ్ ఇన్ టు మెయిన్ స్ట్రీమ్ అని చెప్తున్నాం.
వాళ్ళు ఇంతవరకు 387 మంది మన రాష్ట్రంలో వచ్చి కలిసారు ప్రజా జనజీవుల స్రవంతిలో. ఇదే గొప్పతనం. మనం పోలీస్ అధికారులు ప్రభుత్వం చేస్తున్నటువంటి బెస్ట్ ఇనిషియేటివ్స్ మూలంగా వస్తున్నారు. ఇది వేరే రాష్ట్రంలో పోల్చుకుంటే మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వాళ్ళ రిహాబిలిటేషన్, వాళ్ళకు సపోర్ట్ లైన్, దాని తర్వాత వీళ్ళకు మేము పోలీస్ అధికారులను గాడ్ ఫాదర్ గా ఉండి వీళ్ళ తర్వాత కూడా వాళ్ళకి ఏం జరుగుతున్న విషయాలను మేము చర్చలు చర్చిస్తున్నాం కాబట్టి ఆ విశ్వాసంతో వాళ్ళు వస్తున్నారు. మేము వీళ్ళని కోరుకుంటున్నాం, మీరు రండి, మీ గ్రామాలకు వెళ్ళండి, మీ గ్రామాల్లో పనిచేయండి. ఒక ఉద్యమంలో ఇన్ని రోజులు పనిచేస్తే సటన్లీ యూ గాట్ లాట్ ఆఫ్ చైతన్యవంతమైన స్ఫూర్తి మీలో ఉంటుంది. అది ప్రజలలో పాజిటివ్ పర్స్పెక్టివ్ లో నింపాలని మేము గ్రామాలకు రండి, గ్రామాల్లో మీరు ప్రజలతో జీవిస్తూ ఒక చైతన్యవంతమైనటువంటి లైఫ్ లీడ్ చేయమని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు ఐడియాలజీని మేము తప్పు పట్టట్లేదు, వాళ్ళ ఐడియాలజీ వెళ్ళారు, కానీ రిలవెన్స్ ఆఫ్ ద ఐడియాలజీ ఈజ్ బికమింగ్ రిటర్నెంట్ నౌ ఎంటైర్ వరల్డ్ లో కానీ మన దేశంలో కానీ. బికాస్ యూత్ లో కెరియరిస్టిక్ పర్స్పెక్టివ్స్ పెరుగుతున్నాయి, వాళ్ళు పైకి రావాలని చూస్తున్నారు వాళ్ళ వ్యక్తిగత జీవితంలో. దానివల్ల డైలెక్టికల్ మెటీరియలిజంలో మనం చదువుతున్నటువంటి థీసిస్, యాంటీథీసిస్, సింథసిస్, ఈ పర్స్పెక్టివ్ లో వాళ్ళు డిఫరెంట్ సింథసిస్ లో వచ్చారు. కాబట్టి ఈ మార్గంలో రిక్రూట్మెంట్ జరగట్లేదు. ఇవిడ కూడా వెళ్ళి చాలా మంది ట్రైన్ చేసినా కానీ ఆ విధంగా రిక్రూట్మెంట్ జరగట్లేదు. జరిగిన వాళ్ళు తొందరగా వెనక్కి వెళ్ళిపోతున్నారు. వీళ్ళంటే 40 సంవత్సరాలు అట్లా పనిచేశారు, బట్ అందరూ అలా ఉండట్లేదు. అంటే అది ఏదైతే బ్రీడింగ్ గ్రౌండ్స్ ఉన్నాయో సొసైటీలో, ఆ బ్రీడింగ్ గ్రౌండ్స్ కొంచెం విధంగా అవుతున్నాయి, పుష్ టు అబ్లివియన్, అవి ఉండకుండా పోతున్నాయి. కారణం ఏంటంటే డెవలప్మెంట్. ఇప్పుడు మీరు చూసారు, ఫర్ ఎగ్జాంపుల్ మీతో ఇంటరాక్ట్ అవుతున్నాం, నేను సర్వీస్ లో చేరినప్పుడు ఒక ప్రెస్ అంటే 4-5 కన్నా ఎక్కువ ఉండేవాళ్ళు కదా ప్రెస్ మీట్ పెడితే. ఈ రోజు మీరు చూడండి ఎంతమంది, ఎన్ని కెమెరాస్ ఉన్నాయి, ఎంతమంది వస్తున్నారు. సో లాట్ ఆఫ్ డైవర్సిఫైడ్ ప్రొఫెషనల్ కెరీర్ ఆప్షన్స్ వస్తున్నాయి. అప్పట్లాగా అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ అట్లా లిమిటెడ్ గా ఉన్న పరిస్థితులు లేవు. కొన్నే ఉద్యోగాలు ఉండేవి, కొంతమందికి అవకాశాలు వచ్చేవి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం కూడా ఈ అంత మోడర్న్ మెథడ్స్ లో ఎక్కువ ప్రొడక్టివిటీ తీసుకొచ్చేందుకు లేకుండే, ఈల్డ్ తక్కువ ఉండేది. కాబట్టి పని కూడా దొరికేది కాదు. దానివల్ల వాళ్ళు ఆ టైంలో వెళ్ళారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇప్పుడు ఇక్కడ నగరంలో వచ్చి వాళ్ళు మంచి ఉద్యోగాలు చేయగలుగుతున్నారు, ఫారిన్ లో వెళ్ళి చూస్తున్నారు. ఇంకా మీకు తెలిసే ఉంటది, ఎవ్రీ కంట్రీ అబ్రాడ్, యుఎస్ నుంచి కానీ ఎనీ ఈస్ట్ అండ్ వెస్ట్ ఎనీ సైడ్, దే ఆర్ ఫీలింగ్ థ్రెటన్డ్ బై ఆర్ పీపుల్ వర్కింగ్ ఓవర్ దేర్. అంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న మన పిల్లలు, మన మిత్రులు అంత నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఫారిన్ లో కూడా వెళ్ళినా కానీ ఇటువంటి వాళ్ళతో వస్తే మా నాలెడ్జ్ కానీ ఎక్కువ ఉంది, మా ఉద్యోగాలు ఎక్కడ పోతాయనే భయంలో చాలా కంట్రీస్ ఉన్నాయి. అంత ఎత్తుగా ఎదిగిన సమాజం మన ప్రభుత్వం చేసిన చర్యల మూలంగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మార్పులు వచ్చాయి. కాబట్టి ఈ టైంలో ఇంకా వాళ్ళు ఆ పంతాలు ఉండడం వల్ల లాభం లేదు, పరిస్థితులు మారాయి. ఒక చేంజ్ ఈజ్ ఓన్లీ సర్టన్. ఏది ఉన్నా లేకున్నా కానీ చేంజ్ అనేది ఎప్పుడూ అన్చేంజ్ గా ఉంటుంది, కంటిన్యూస్ గా ఉంటుంది చేంజ్. అది తెలిసి వీళ్ళు జనజీవన రావాలి. వాళ్ళ హెల్త్ పర్స్పెక్టివ్ లో కొన్ని ఇష్యూస్, దాని తర్వాత వాళ్లకు ఉన్నటువంటి ఆలోచన విధానం ద్వారా వాళ్ళు వచ్చారు. కాబట్టి మేము వాళ్ళని పూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి. మీరు ఇందాక అడిగినట్టుగా విషయాలు చెప్తే, లైక్ మీకు మీకు తెలిసే ఉంటది, వీళ్ళ ఫాదర్ కూడా విరసంలో యాక్టివ్ రైటర్ ఉన్నారు. ఆయన వరవరరావు అండ్ గదర్ వీళ్ళతో చాలా క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉన్నారు. వీళ్ళు వాళ్ళతో కలిసి ఉండడం, చిన్నప్పటి నుంచే వీళ్ళతో ఇంటరాక్షన్ ఉండడం మూలంగా వీళ్ళు ఈ విధమైనటువంటి ఐడియాలజీకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మావోయిజం ఐడియాలజీలో వెళ్ళిపోవడం జరిగింది. వీళ్ళ సిస్టర్ కూడా ఇంకా అక్కడే ఉన్నారు, మాధవి. ఆవిడ హైదరాబాద్ సిటీలో కూడా 1990 నుంచి 2000 వరకు, అంటే 10 సంవత్సరాల వరకు సిఇఓగా పనిచేస్తారు, సెంట్రల్ ఆర్గనైజర్ గా పనిచేస్తారు. మీరు కూడా ఎప్పుడో చూసే ఉంటారు, స్కూల్ టైంలోనే ఎక్కడో ఏదో టైంలో. సో ఆవిడ ఎక్కడ ఉందో తెలియదు అని చెప్తున్నారు, బట్ మేము ఈమె ద్వారా కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఆవిడ కూడా వస్తే జనజీవనంతో కలిస్తే ఇంకా బెటర్ లైఫ్ ను చేయొచ్చు, మనము ప్రజలకు ఒక ఆదర్శవంతంగా నిలబడొచ్చు. ఒక దారి తప్పి వెళ్ళారు, మళ్ళీ దే కమింగ్ బ్యాక్ టు ద రైట్ రూట్. సో వీ వాంట్ దెమ్ టు సెటిల్ ఆన్ వెల్. వాళ్ళు బాగా సెటిల్ అయితే అవడం అనేది మా ఉద్దేశం. సో దట్
వేరే ఇలా ఉండడం మూలంగా వాళ్ళకి సమాజం పైన తప్పు అయిన భావనలు ఉంటే తొలగిపోతాయి. ప్రభుత్వం చేపట్టిన చర్యలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న చర్యలు కానీ వీళ్ళకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ విధంగా వచ్చారని మీకు నేను తెలియజేస్తున్నాను. మీకు ఒక ఇంపార్టెంట్ పర్సన్ మన దగ్గర ఇప్పుడు ఈరోజు జలజీవన స్రవంతిలో వచ్చినటువంటి చెన్నూరి హరీష్ అలియాస్ రమణ శ్రీను. ఇతను 30 సంవత్సరాల వయసు ఉంది. అతను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఏటూ నగరంలో బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నప్పుడు అక్కడ ఈ ఇన్ఫ్లుయెన్స్కి వచ్చారు. ఐడియాలజీకి క్లాస్లో వెళ్ళడము, వాళ్ళతో పాటలు పాడిన ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అలానే 2006 నుంచి 2018 వరకు అతను ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు. దాని తర్వాత 2018లో అతనికి ఎప్పుడైతే విజయేందర్ తో పరిచయం అయిందో దాని ద్వారా ఈ పార్టీలోకి అండర్ గ్రౌండ్ వెళ్ళడం జరిగింది. అప్పుడు ఒక అరెస్ట్ అయినప్పుడు అతన్ని జైల్లో పంపిస్తే అక్కడ తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ లో ఉన్నటువంటి మంచు రమేష్ తో పరిచయం ఏర్పడి ఇంకా ఎక్కువగా పార్టీ యాక్టివిటీస్ లో వెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేశారు. దాంట్లో అతనికి 2024లో ఏసీఎం గా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు ఇతను మీకు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈ బడై చొక్కారావు, ఆయన ఇప్పుడు దామోదర్ అనే పేరుతో యాక్టివిటీస్ చేస్తున్నారు. బడై చొక్కారావుతో కూడా ఆయన టీంలో పనిచేస్తారు. తెలంగాణ సెక్రటరీ ఆయన తర్వాత ఆయన పనిచేయడం జరిగింది. సో 2 ఇంపార్టెంట్ పీపుల్ హూ ఆర్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. ఆర్గనైజేషన్ కు ఐడియాలజీ గా కానీ ఫీల్డ్ లో కానీ ఉంటూ ఎన్నో ఎన్కౌంటర్స్ లో వీళ్ళు ఎక్స్చేంజ్ అఫైర్స్ లో భాగస్వామ్యం తీసుకొని ఉన్న వ్యక్తులు ఈరోజు జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకు వచ్చారు. ఇది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ లో మేము చూస్తున్నాం. మీరు ఇంకా వేరే వాళ్ళు రండి, విలేజెస్ లో మీ విలేజ్ లో ఉండండి. మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇందిరమ్మ ఇల్లు విచ్ ఇస్ ప్రామిస్ టు దెమ్ హౌస్ అటువంటి రావడం వస్తుంది. అలానే వాళ్ళపైన ఇప్పుడు 20 lakh రూపీస్ ఉన్నటువంటి మనీ ఇవిడకు ఇవ్వడం జరుగుద్ది. అలానే 4 lakhs ఉన్నటువంటి మనీ కూడా అతని హరీష్ కు ఇవ్వడం జరుగుద్ది. వీళ్ళు దీన్ని ప్రాపర్ గా వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలని ఇందాక మాట్లాడితే ఏమి చేస్తారు మీరు అంటే హరీష్